దేవునికి స్తోత్రము. జనవరి 20 వేకువమన్న కృపాసనమున తుఫాను. ఆ దూత ధూపార్తిని తీసుకొని బలిపీఠం పైనున్న నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపమును కలిగెను. ప్రకటన 8:5. బలిపీఠం పైనున్న నిప్పు అనగా ప్రార్థనా జీవితం కొరకై మనకున్న పరిశుద్ధ ఆసక్తిని తెలియపరచుచున్నది. పరిశుద్ధ అగ్ని నుండి బయలుదేరు ప్రార్థనలకు ఎల్లప్పుడూ బ్రహ్మాండమైన ప్రతిఫలములు ఉత్పన్నమగుచుండెను. మొదటిది ధ్వనులు. అవి భూ సంబంధమైన ధ్వనులు కావు, కానీ పరలోక ధ్వనులు లేక పరలోక సందేశములు. ఒకవేళ బోధకులు వేదిక మీద నుండి తీవ్రత లేని, సారము లేని సందేశములను అందించుచున్నారనగా పరిశుద్ధ భూమి మీద మోకరించి ప్రార్థించు ప్రార్థనా వీరులు లోపించుటే కారణమై ఉండవచ్చును. పరిశుద్ధమైన పరలోకపు ఆసక్తితో ప్రార్థనా వీరులు విజృంభించి యుద్ధములను గవిని వరకు త్రిప్పుదురుగాక. పరిశుద్ధత యొక్క ఉపదేశకులను పొందుటకు తమ యొక్క శక్తివంతమైన ప్రార్థనలతో కృపాసనమున తుఫానును సృష్టించగల పరిశుద్ధ జనులు మనకు ఆవశ్యక్యము. రెండవదిగా ఉరుములు. శత్రువు పైన మహా గొప్ప విజయంను సూచించును. మొదటి సమూయేలు 7:10. సాతానే జయం పొందినట్లు కనిపించినంతగా నేడు దేవుని సంఘము చల్లగాను అపజయం పొందిన స్థితిలోనూ ఎందుకు కనబడుచున్నది? ఒక పరిశుద్ధత గల అపవిత్రపరచబడని జీవితం కొరకు తమ్మును తామే సంపూర్ణముగా అంకితం చేసుకుని ప్రార్థనా పరులు చాలినంతగా లేరు. దేవుని యొక్క పరిశుద్ధతను గూర్చి అయిన స్పష్టమైన దర్శనము గల పరిశుద్ధులు లేపబడుదురుగాక. వారు కృపాసనం యొద్దకు జయోత్సవముతో ముందుకు సాగుదురుగాక. అలాగైన ఎడల దేవుడు వేగిరముగా పరలోకము నుండి ఉరుములు పంపించి తన యొక్క శత్రువులను ఓడించును. మూడవదిగా మెరుపులు. సాతాను యొక్క దాడులు అణిచివేయుటను చూపుచున్నది. లూకా 10:18. వారి యొక్క పవిత్ర జీవితం ద్వారా, వారి యొక్క ప్రార్థనల ద్వారా అంధకార శక్తులను పడద్రోయగల పరిశుద్ధుల కొరకు దేవుడు ఎంతగానో వెతుకుచున్నారు. ప్రియ పరిశుద్ధుడా, ధూళి దులుపుకొని మృతుల నుండి లేచి ప్రార్థించుము. సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పలుట చూచి వరకు ఎడతెగక ప్రార్థించుము. నాలుగవదిగా భూకంపములు. అవును, నిర్దోషమైన జీవితం చేయు ప్రార్థనాపరులు మాత్రమే ఈ లోకమును క్రీస్తు కొరకు చలింపజేయుదురు. అనేకులు ప్రార్థించుచున్నారు కానీ ఏమీ జరుగుటే లేదు. ఇందువలన కొందరు ప్రార్థనలో సాతాను గందించుచున్నారు కానీ సాతాను వారి యొక్క పర్వతముల వంటి రహస్య పాపం చూచి నవ్వుచు వారిని తిరిగి గద్దించుచున్నాడు. నిజముగా మన దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నారు. ఆయన ఇంకనూ మహా గొప్ప ఆత్మీయ భూకంపమును పంపి క్రీస్తు కొరకు ప్రపంచమునే చలింపజేయవలని లేక ఊపివేయవలని కోరుచున్నారు. జాన్ వెస్లీ గారు ఒకసారి ఇలాగ చెప్పి, పాపము చేయుటకు తప్ప మరి దేనికి భయపడని వారిని, దేవుని తప్ప ఎవరిని ప్రేమించని వారిని కనీసం 100 మందిని నాకు ఇవ్వండి. వారి యొక్క పురత్వములు ఎలాగున్ననో పర్వాలేదు. అట్టివారు క్రీస్తు కొరకు ప్రపంచమునే కదిలింపగలరు మరియు పరలోక రాజ్యంను స్థాపింపగలరు. మనం నిర్దోషమైన జీవితం చేయుటకై దేవుడు మనకు సహాయం చేసి తన మూలముగా శుద్ధ సువర్ణములతో చేయబడిన ధూపార్తి వలె మన ఒక్కొక్కరిని మార్చుదురుగాక. తద్వారా మన ప్రార్థనలు పరలోక ధూపం వలె ధ్వనులను, ఉరుములను, మెరుపులను, భూకంపములను కలగజేయునుగా ఉండునుగాక. దేవునికి స్తోత్రం.